సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసిలో మనం ప్రతిరోజు సత్య దర్శనాన్ని చేస్తున్నాం. సత్య దర్శనం కోసం, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఎన్నో అద్భుతమైన విషయాలు అద్భుతమైన మాస్టర్ల ద్వారా, పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ వస్తున్నాం మిత్రులారా. నేటి సత్య దర్శనంలో కర్మ శిక్షణ. ఇప్పటి వరకు ఎన్నో పుస్తకాల ద్వారా తెలుసుకున్న కర్మ సిద్ధాంతం గురించి తెలుసుకున్నాం. కర్మ గురించి వారు అనుభవించిన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. సో నేటి సత్య దర్శనంలో అనుభవ జ్ఞానం, ఒక 3 సంవత్సరాలు సో ఇదేంటో అర్థం చేసుకొని దాని మీద పరిశోధన చేసి దాని మీద ప్రయోగాలు చేసి తెలుసుకున్న అద్భుతమైన విషయం అందించడానికి మనతో పాటు ఉన్నారు పిరమిడ్ మాస్టర్. ఐటీ బిజినెస్ చేస్తూ ఈ మధ్యనే పత్రిజీ ధ్యాన మహాక్షేత్రాన్ని నిర్మించారు. బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన మహాక్షేత్రాన్ని కూడా నిర్మించి ఎన్నో అద్భుతమైన క్లాసెస్ తీసుకుంటున్నారు. వారే మల్కాజిగిరి గణేష్ గారు. వారితో మాట్లాడి ఈ అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గణేష్ గారు. సార్ నమస్తే సార్. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రి గారికి నమస్కారం చేసుకుంటూ జై హో పత్రిజీ. ఎస్, ధ్యాన మహాక్షేత్రాన్ని కూడా నిర్మించారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పండి పేరు. పత్రిజీ మహాశ్రీ చక్ర ధ్యాన ఆశ్రమం. మహాశ్రీ చక్ర. ఎందుకు శ్రీచక్ర పిరమిడ్స్ ఉన్నాయి? 4 దిక్కులుగా 4 పిరమిడ్స్ ఉన్నాయి. తర్వాత 18x18 శ్రీచక్ర కట్టమాట. అంటే పత్రిజీ అంటే మన గురువు గారి పేరు. మహా అంటే మహాశివుడు, మహావతార్ బాబాజీ అందరూ వస్తారు. అందరూ వచ్చేటట్టు మహా శ్రీచక్ర. అది పత్రిసారి పెట్టిన పేరే. అది కూడా పత్రిసారి నేమ్ ఇచ్చారా ఉన్నప్పుడే? పత్రిసారి మొత్తం నాకు విజన్లో వచ్చి ఆయనే చెప్పారు. ఓ, అది పూర్తిగా ఆదిపరాశక్తే కట్టించుకుంది నా చేత. ఓ వావ్ వావ్ వావ్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పే దాని ప్రకారంగా ఇవాళ టాపిక్ కూడా కర్మనే కదా? అవునండి. ఎంత అద్భుతమైన కర్మ మనలో ఉంటే అది నిర్మించబడుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పడానికి అది నిర్మించి ఒక ఎలిజిబిలిటీ సంపాదించుకున్నారేమో. ఎస్, ఎందుకంటే 1 year క్రితం నేను ఇక్కడికి వచ్చా. 1 year అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి. 1 yearలో మనం ఏం సాధించామో మీరు అడిగితే చెప్పారు కదా, అది సాధించాం అంతే. లాస్ట్ ఇయర్ పత్రిజీ సేమ్ టు సేమ్ జనవరిలోనే వచ్చాను నేను. రైట్. మళ్ళీ 1 year తర్వాత వచ్చాను మీ దగ్గరికి. రైట్. 2025లో మాట్లాడిన తర్వాత నుండి ఇప్పుడు 2026. సో ఓకే, ఈ 1 yearలో ప్రోగ్రెస్ ఏంటి అంటే మీరు పరిశోధన చేసిన కర్మ. యాక్చువల్లీ ఏంటంటే చాలామంది ఇయర్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ ఇయర్కి వెళ్ళేటప్పుడు ఈ ఇయర్ కన్నా నెక్స్ట్ ఇయర్ బాగుంది అనుకుంటారు. కానీ నేనేమంటానంటే అన్నీ బాగుంటాయి. ధ్యానంలోకి వస్తే ప్రతి ఇయర్ బాగుంటుంది, ప్రతి నిమిషం బాగుంటుంది అంతే. సంవత్సరాలు మారినంత మాత్రం ఏం చేయలేదు, ఉండేది మనమే కదా ఈ సంవత్సరం మారిన అంతే. మనం బాగుంటే అన్నీ బాగుంటాయి. వావ్, సూపర్. సో టాపిక్ వచ్చేద్దాం. మరి కర్మ అంటే ఏంటి, మీ అండర్స్టాండింగ్ ఏంటి? కర్మ అంటే పూర్తిగా ఆపోజిట్ రియాక్షన్ అండి. యాక్షన్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ సార్. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో అది మళ్ళీ నేర్పిస్తాక మన దగ్గరికి వస్తుందంటే ఒక లెసన్ మాత్రమే అది. జస్ట్ ఏంటంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒక ట్యూషన్ టీచర్ ఉంది, ఓకే, పిల్లలకు హోంవర్క్ ఇచ్చింది. హోంవర్క్ ఇచ్చిన తర్వాత ఒక 2 పిల్లలు చేయలేదు. 1 day విడిచిపెట్టింది, 2 days విడిచిపెట్టింది. 3rd day ఏం చేస్తుందంటే కూర్చోబెట్టి అక్కడ ఇంటికి పంపించకుండా రాయిపిస్తుంది. ఎందుకంటే త్వరగా ఇంటికి వెళ్ళాలనే భయం వాడికి కల్పిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా హోంవర్క్ చేస్తూ ఉంటాడు. కర్మ కూడా అంతే. జస్ట్ ఏంటంటే మనం చేయని పెండింగ్ ప్రాజెక్ట్స్ అన్నీ తీసుకొచ్చి మన దగ్గర పెడుతుంది. నువ్వు నేర్చుకుంటే అది చేస్తా రియలైజేషన్ అవుతుంది కర్మ. కర్మ అనేది శిక్ష కాదు, అది లెసన్, జస్ట్ ప్రాజెక్ట్ అంతే. శిక్ష కాదు, శిక్షణ. జస్ట్ లెసన్ అంతే. మనం నేర్చుకోవాలంతే. నేర్చుకునేదాకా మనం విడిచిపెట్టదు. ఇప్పుడు మరి నేర్చుకోవడానికి వచ్చిన దాన్ని అది కాదు ఇంకా నా కర్మ అని ఆగిపోతారు కదా, ఎందుకు ఆగుతారు? ఇప్పుడు వాడిని కూర్చోబెట్టి చేసినప్పుడు దగ్గర కూర్చున్నారు కాబట్టి చేస్తారు. అరే హోంవర్క్ చేసే ఇంటికి వెళ్ళు అని టీచర్ అని వెళ్తే వాడు చేయడు. అవును, వాడికి తెలుసు. మరి ఇంకోటి ఎందుకని బేసిక్గా ఒకటి చెప్తా చూడండి. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నేను 3 years నుంచి, నేను 5 years నుంచి మెడిటేషన్లో ఉన్న తర్వాత 3 years నుంచి దీని మీద ఎందుకు కూర్చున్నానంటే ప్రాక్టికాలిటీ లేకుండా మనం మాట్లాడకూడదు. ప్రాక్టికాలిటీ ఏంటి? ఇప్పుడు పర్టికులర్గా ఫస్ట్ జాతకాలు అంటారు, లేకపోతే ఏదో సిద్ధాంతం అంటారు, లేదా కర్మ సిద్ధాంతం అంటారు. ఇది కర్మచక్రం అంటున్నారు. కర్మచక్రం అంటున్నారు. మరి ఈ కర్మచక్రంలో నువ్వు ధ్యానాద్ది దద్ద కర్మాణం అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. అంటే ధ్యానం చేస్తే కర్మ పోతుందని చెప్పాడు కదా. మరి నువ్వు ధ్యానం చేస్తావు కూడా ఇంకా కర్మ కర్మ అంటావేంటి? ధ్యానం చేసే వాళ్ళకి కర్మ లేదు. నో కర్మ. విత్ మెడిటేషన్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కర్మ లేదు.
అది నేను 3 years నుంచి ప్రూవ్ చేశా. నేను 3 years నుంచి కూడా ఏ గుడికి వెళ్తలేదు, ఏ సిద్ధాంతుల దగ్గరికి వెళ్తలేదు. నేను ఏదైతే అనుకుంటున్నానో అదే జరుగుతుంది. అంటే మన ఆలోచనే మన గురువు, మన ఆలోచనే మన కర్మ. మనం మంచి కర్మలు చేస్తే అది మంచిగానే వెళ్ళిపోతుంది. గతం లేదు, భవిష్యత్తు లేదు. ప్రజెంట్ వర్తమానంలో నువ్వు మంచి పనులు చేసావు అనుకోండి, మళ్ళీ తిరిగి తిరిగి మంచి పనే వస్తుంది నీ దగ్గరికి. ఓకే, అంటే గతంలో ఒకటి మిస్టేక్ జరిగింది కాబట్టి అది మైండ్లో ఉండడం వల్ల అదే రిపీట్ అవుతుంది. అదే రిపీట్ అవుతుంది. దాన్నే పట్టు కూర్చుంటారు కదా ప్రతి ఒక్కళ్ళని. ఎవరినైనా అడిగితే నేను గతంలో అది చేసానంటే, కానీ దాన్ని మళ్ళీ ఇక్కడికి తెస్తాడు. వాడే అడుగుతాడు. వాడు చిత్తం సార్ ఇక్కడ ఏంటంటే పూర్తిగా ఎవరు రైట్ పర్సన్ రాంగ్ పర్సన్ డిసైడ్ ఎవరు చేస్తారు? వాళ్ళకి వాళ్ళే చేసుకోవాలి. వాళ్ళ యాక్షన్స్ ఇక్కడ యాక్చువల్లీ ఏం చేస్తున్నారంటే సమాజం చేసేస్తుంది. ఇది తప్పు, ఇది రైట్ అని చెప్తున్నారు. అలా కాకుండా వ్యక్తిగతంగా మై సెల్ఫ్ నేనేంటి అన్నది ఎవరు చెప్పాలి? నాలో ఉన్న పరమాత్మ చెప్పాలి, నేను చెప్పాలి. తనకు తానే తెలుసుకోవాలి, మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఎదుటి వాళ్ళకి కొంతవరకు యాక్షన్స్ని బట్టి లేదా చెప్పేదాన్ని బట్టి తెలుస్తుంది. వాళ్ళు ఎంతసేపు కూడా మీ గురించి మాత్రం కాదు, మీరు చేసే పనుల గురించి చెప్తున్నారు. మీ గురించి లోన మాత్రమే తెలుసు. లోన ఉన్నది పట్టుకోవాలి మనం. ఇది అల్టిమేట్ గణేష్. చేసే పనులను చెప్తున్నారు, లోపల ఏముంది ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇప్పుడు నాకు మీ ఎదురుగా, ఇప్పుడు నా ఎదురుగా ఇప్పుడు పత్రిసారి కనిపిస్తున్నారు. భౌతికంగా చూసి జనాలందరికీ రాము గారు కనిపిస్తున్నారు, నాకు పత్రిసారే కనిపిస్తున్నారు. మరి ఏంటిది? లోపల చూస్తున్నారు మీరు. ఇప్పుడు నేను డైరెక్ట్ మిమ్మల్ని లోన్ పత్రిసారి ఇంటర్వ్యూ చేస్తున్నాను నాకు. ఓకే, ఇది భౌతికంగా చూసి వాళ్ళు నమ్ముతారా? నాకు ఇప్పుడు పత్రిసారే కనిపిస్తున్నాడు మీలో. ఓకే, మరి లోన్ ఉన్న వ్యక్తిని చూడాలి, బయట ఉన్న వ్యక్తులను చూడొద్దు. బయట ఉన్న యాక్షన్స్ని చూడొద్దు. బయట ఉన్న యాక్షన్ ఇప్పుడు కూడా ఆపోజిట్ రియాక్షన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు మరి కర్మ అనేది ఎవరికి వాళ్ళకైతే ఒక కర్మ ఉంటుంది, మనకు తెలిసిందే. ఎదుటి వాళ్ళను చూస్తూ ఎదుటి వాళ్ళనే గమనిస్తూ ఉండడం వల్ల ఏమైనా ఇంపాక్ట్ రిపల్ ఎఫెక్ట్ పడుతుంది? 100% ఉంటుంది. ఈ మధ్యకాలంలో నేను కేస్ స్టడీ చేస్తున్నాను. ఎలా అయిపోయినంటే ఒక లాయరు, ఒక జడ్జి, ఒక పోలీస్ ఆఫీసరు, సిఐడి కూడా అయిపోయింది. ఈ మధ్యకాలం నా దగ్గరికి వచ్చే కేసెస్ అన్నీ కూడా. మొన్న ఒక ఆవిడకి భర్త చనిపోయాడు రీసెంట్గా. అయితే ఆవిడ దగ్గరికి వెళ్ళి నేను అడిగా, అమ్మ నీకు ఇటువంటి కేసెస్ ఏమైనా నువ్వు చూసావా అంటే, ఇంతకు ముందు నీ యొక్క చిన్నప్పటి నుంచి ఇప్పుడు పెరిగిన వాతావరణంలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరన్నా గమనించావా, చూసావా అని అడిగితే, నీలాంటి వాళ్ళని, నీలాంటి ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని, ఇలా కూడా అనకూడదు, ఈ పరిస్థితిలో ఉన్న వాళ్ళని ఎవరన్నా చూసామంటే, నేను మా అమ్మమ్మ గారి ఇంటికాడ పెరిగామండి, మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వాళ్ళే ఉన్నారండి, మన పరిస్థితి ఏంటి ఇలా వస్తే అని చెప్పి అనుకునేవాడినండి అంది. నువ్వు సోల్, నువ్వే పరమాత్మ, నువ్వు కోరుకున్నావు, అది తీసుకొచ్చి పెడతారు ఎదురుగా. ఇంకో విషయం చెప్పిన, ఇదే జస్ట్ 1 year బ్యాక్ ఇదే గణేష్ ఇంటర్వ్యూకి 10 నిమిషాలు లేట్ వచ్చాడు. ఓకే, ఈరోజు మీరు ఎప్పుడు రాని ఆయన మీరు ఒక 5 నిమిషాలు లేట్ వచ్చారు. ఎందుకని? యాక్షన్ ఆపోజిట్. ఇప్పుడు చెప్పాలి కదా ఈ పాయింట్. అవును, నిజమే. నీరు పట్టింది, పట్టింది. ఎప్పుడు కరెక్ట్ టైంకి వచ్చాయని మీరు ఈ రోజు ఎందుకు లేట్గా వచ్చారు? ఆ టైంలో నేను ఎందుకు ఇక్కడ ఉన్నా అంటే, మీరు ఒక గొప్ప పనికి వెళ్ళినప్పుడు లేట్ అయింది. ఆ రోజు నేను గొప్ప పనికి వెళ్ళినప్పుడు నాకు లేట్ అయింది. మళ్ళీ అది మీరు చూపిస్తాం గురించి ఈ రోజు ఇక్కడ చూపించారు. ఇదే చెప్పడం కోసం. వాట్ ఏ వండర్ఫుల్. ఇదే అనుభవ జ్ఞానం. పత్రి సార్ ఏది బ్లైండ్గా తీసుకోవద్దు, అనుభవ జ్ఞానంతో తెలుసుకోవాలి. అసలు ఏంది, ఆ రోజు కూడా నేను నవ్వా, సార్ గణేష్ గారు లేట్ అయిందంటే నవ్వా, ఈ రోజు నవ్వుతున్నా. అంతే, జీవితం నవ్వే. అంతే, అది పరమానంద స్థితి. ఆ సందర్భంలో ఏం జరగాలో జరిగింది, అంతే. ఎందుకు జరగాలో జరిగింది, అంతే అంతే. నిజం. అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఇది. ఆ రోజు అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చింది 1 yearకి. అవునా? అంతే కదా మరి. వావ్, వండర్ఫుల్. అంతే. సో మొత్తం మీద చూసి ఇంపాక్ట్ కూడా తెచ్చుకుంటున్నాం. ఇంకోటి చెప్తా, దీనికి ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తా. మొన్న ఒక అమ్మాయికి కొద్దిగా ఏంటంటే మెంటల్గా మెచ్యూర్ అవ్వలేదు, అంటే పూర్తిగా బ్రెయిన్ అప్సెట్ క్యాండిడేట్. ఆ అమ్మాయి వాళ్ళ మదర్తో నేను కౌన్సిలింగ్ చేసినప్పుడు, అసలు ఇటువంటి మీరు చూసారా, విన్నారా అంటే, జస్ట్ మనం 3 థియరీస్ పెట్టుకోవాలి. గతంలో ఇది మనం చూసామా, చేసామా, ఉన్నామా? గతంలో చూసామా, చేసామా, ఉన్నామా? ఇప్పుడు ఒక రాంగ్ వర్డ్ మన దగ్గరకు వచ్చి ఎవరో తిట్టారు మనం గతంలో ఎవరన్నా ఈ విషయం అన్నామా, విన్నామా? ఎవరన్నా అంటున్నప్పుడు మనం చూసామా, అక్కడ ఉన్నామా. ఈ 3 సిద్ధాంతాలు పట్టుకుంటే మనకి జీవితం ఎంక్వైరీ మొత్తం అన్నీ వచ్చేస్తాయి. డబ్బుల విషయంలోనూ అంతే, రిలేషన్ పరంగా అంటే అన్నీ అంతే. నేను ఇంకో అమ్మాయిని అడిగా, నీకు ఈ అమ్మాయి పుట్టింది కదమ్మా, అసలు నువ్వు అంతకుముందు ఇటువంటి వాళ్ళని చూసావంటే, ఆ అమ్మాయి ఎన్సీసీ క్యాంప్ చేసేటప్పుడు ఇటువంటి పిల్లలకి మనం సేవ చేస్తాం మంచిది కదా అని చెప్పేసి అనుకుంది.
సేమ్ టు సేమ్ అమ్మాయి పుట్టింది. మ్మ్. యద్భావం తద్భవతి. యథార్థంగా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది సోల్ తీసుకొచ్చి నీకు పెడుతుంది అక్కడ. మళ్ళీ నువ్వేమంటున్నావు, మళ్ళీ కర్మ అంటున్నావు. కర్మ మీన్స్ నీ ఆలోచన, మంచి ఆలోచన చేస్తే మంచి కర్మ, అవసరం లేని ఆలోచన చేస్తే అవసరం లేని కర్మ. రైట్. అంటే కానీ గత జన్మ నుండి ఉండదా కొంత? గత జన్మ నుంచి అన్నది జస్ట్ ఏంటంటే సార్ ఒకటి చెప్తా చూడండి. ఒక ముగ్గురు వంట చేస్తాకి వెళ్ళారు. ఒకే కిచెన్ ఇచ్చారు. అంటే ముగ్గురికి 3 అంటే సేమ్ టు సేమ్ ఐటమ్స్ ఇచ్చారు. పులిహార చేద్దాం అనుకున్నాం. పులిహారే ఓన్లీ అందరికి ఒకటే ఐటమ్ ఒకే కిచెన్ ప్రొడక్ట్స్ ప్రొడక్ట్స్ ఇచ్చారు. సేమ్ టు సేమ్ ఇచ్చారు. ముగ్గురు 3 రకాలుగా చేస్తారు. రెసిపీ ఒకటే, ముగ్గురు 3 టేస్ట్లు చేస్తారు. అలాగేంటంటే మన కిచెన్లో అన్ని ఐటమ్స్ ఉన్నా సరే అలాగేంటంటే నీ జీవితంలో మంచోళ్ళు ఇచ్చారు, చెడ్డోళ్ళు ఇచ్చారు, సజ్జనులు ఇచ్చారు, అవసరం లేని వాళ్ళు ఇచ్చారు. నువ్వు ఏది పట్టుకుంటావు, దాన్ని బట్టి నీ జీవితాన్ని ఎలా నడుపుతావు అన్నది నీ చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో లేదు. అందరి చుట్టూ అందరూ ఉన్నారు. మన చుట్టూ లేరా? మరి మీ చుట్టూ లేరా చెడ్డోళ్ళు? ధ్యానం చేస్తున్నంత మాత్రాన మన చుట్టూ అంతా పాజిటివ్ అయిందా? ఉంటారు. కానీ మనం ఎవరిని తీసుకుని ముందుకు వెళ్తున్నాము, ఇది మన జీవితం మన సోల్ యొక్క డిజైన్. ఇది దానికి మళ్ళీ కర్మసిద్ధం ఎలా అయిపోయిందంటే సార్, పర్టికులర్ నాకు నవ్వొస్తుంది ఈ మధ్యన. ఇటు బండి నడుపుతూ ఉంటాడు, ఏదో సరికాని ఆలోచనలు నడుపుతూ ఉంటాడు, లేదా అడ్డు వస్తుంది, పడిపోతాడు, కర్మ అంటాడు. కర్మ ఎవరి మొహం చూశాను, వాడి మొహం వాడే చూసుకొని ఉంటాడు. ఎవరి మొహం కాదు సార్, నిజంగా చెప్తున్నారు. ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. ఎలా ఉంటుంది ఎవరి మొహం చూశాను అంటే సాధనలోకి రాకముందు ఓకే, సాధనలోకి వచ్చినాక ఎందుకు ఉన్నాయనేది ఇప్పుడు ప్రశ్న. ఇంకా ఎక్కువైపోయినాయి సార్ ఇప్పుడు కదా, నమ్మకాలు ఎక్కువైనాయా? ఇంకా ఎక్కువైపోయినాయి కదా. ఇప్పుడు ఈరోజు ఇదే వీడియోలో పొద్దున్నే లగ్గానే మీరు మీ మొహం చూసుకుని నేనే దేవుడిని అని చెప్పి మీరు అనుకుంటే అయిపోతారంటే అది కూడా చేసేస్తారు అంతే. అసలు మీరు పొద్దున్నే లేచి అనుకుంటాం ఏంటి, ప్రతి నిమిషం దైవమే. ఒకటి చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. టెంపుల్స్లో విగ్రహాలు చెక్కేది ఎవరు? మానవుడు. అక్కడ డబ్బు ఖర్చు పెట్టేది ఎవరు? మానవుడు. అంటే ఒక మానవుడు ఒక విగ్రహం చెక్కి 11 రోజులు నవధాన్యాల్లో పెడతాడు, పాలలో పెడతాడు, నీళ్ళలో పెట్టాడు. అన్నీ పెట్టిన తర్వాత దాన్ని ఒక దైవశక్తి ఇచ్చి దైవంగా నిలబెడుతున్నాడు. ఒక మానవుడు చేసింది నువ్వు దైవం అని చెప్పేసి నువ్వు వెళ్ళి దండం పెడుతున్నావు కదా. నిన్ను ఎవరో దైవమే చేశాడు కదా, మరి నువ్వు దేవుడు ఎందుకు కాదు? నువ్వు పర్టికులర్గా దేవుడు నువ్వు చెప్పాలా? పత్రిసారి చెప్పినప్పుడు నువ్వే దైవం అని చెప్పినప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఈ రోజు నేను చెప్తున్నా, నేను దైవం, మీరు దైవం. అది మనం తెలుసుకోవాలి. ఐ ఆమ్ గాడ్. అది ఎంత ప్యూరిటీగా చెప్పాలంటే అంత ప్యూరిటీగా మనం చేసి పనులే చెప్తాయి అంతే. అలాగేంటంటే కర్మ అన్నది కూడా నువ్వు జయించాలి. ఇప్పుడు ఒకటి ఆదిపరాశక్తి, మూల చైతన్యము, శుద్ధ చైతన్యం ఉంది. ఓకే, విష్ణుమూర్తి అందరికీ, దైవానికి కూడా దైవశక్తి ఎవరు? దైవాలకు కూడా దైవశక్తి ఎవరు అంటారు? ఓ నమో నారాయణ అని చెప్తారు. అంటే దైవంకి విష్ణుమూర్తి చెప్తారు. నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఆదిపరాశక్తినే కలుస్తున్నప్పుడు నీకు కర్మ సిద్ధాంతం లేదు. ధ్యానం చేసి నువ్వు ఆలోచిస్తే నిజంగా లేదు. ఎందుకంటే నువ్వు ధ్యానం చేయటం వల్ల సరైన ఆలోచనలు వస్తాయి, ఇది యథార్థంలోకి వస్తుంది. అప్పుడు కర్మ ఎక్కడ అంటుకుంటుంది సార్? గతం తీసేయండి సార్, గతంలో మీరు ఏం చేశారో మాకు అవసరం లేదు. ఈ క్షణం నుంచి మీరు చేసే మంచి పనులు బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది. ఓకే, అంటే ధ్యాన సాధన వల్ల ఎలా జీరో చేసుకుంటాం, ఎలా నో కర్మ అంటే ప్రజెంట్లో ఉంటాం కాబట్టి. ప్రజెంట్లో ఉంటాం. ఎప్పుడు పాస్ట్ని మోస్తామో కర్మ ఉంటుంది. ఎస్, పత్రి సార్ కూడా చెప్పారు. సార్ మీరు ఇట్లా కొడుతున్నప్పుడు కర్మ అంటారు కదా అంటే, అవునే నిన్న జరిగింది నేను వదిలేశాను. ఫస్ట్ పాయింట్, నా మెమరీలో లేదు. కర్మ ఎక్కడ ఉంది? నంబర్ 1. నంబర్ 2, నువ్వు ఒకటే, నన్ను నేను సరి చేసుకున్నా కదా, కర్మ ఎక్కడిది? వావ్. అంటే ధ్యానం చేస్తే ఆ స్టేట్ రావాలి. ఇప్పుడు ధ్యానం చేసినంత మాత్రాన జీరో అయింది అనుకొని మనం చేయకూడని పనులు చేస్తే మళ్ళీ అది. నేను చెప్తా చూడండి, 5 సంవత్సరాల నుంచి జీరో మైండ్ నాది. ఏ ఆలోచన లేదు. ఓకే, అవసరం ఉన్నప్పుడు ఆలోచిస్తానంతే. ఆలోచించానంటే నా నోట్లోంచి వచ్చే మాట ఎవరికైనా మంచి మాటే రావాలి. నేను చేసే పని మంచి పనే చెయ్యాలి. నా లోన ఏదన్నా చూస్తున్నా అది మంచిదే చూడాలి. అది ఎప్పుడైతే ఫిక్స్ అయిపోయానో ఆటోమేటిక్గా అది మారిపోయింది జీవితం అంతా కూడా. ఈరోజు నేను చెప్తున్నా, నాకు జీరో మైండ్ అంటే నాకు ఒక ఆలోచన కూడా రాదు. వచ్చింది అంటే ఈరోజు లాస్ట్ పత్రిసారి పుట్టినరోజుకి ఒక ఆశ్రమం కట్టాలనుకున్నాం. దగ్గర 90 డేస్లో ఆశ్రమం కట్టాం. మీరు చూసిన ఆశ్రమం 90 డేస్లో కట్టాం. అంటే ఎందుకు, ఎలా జరుగుతుంది అంటే పూర్తిగా మనం డిసైడ్ చేసాము. ఎక్కడ మన సంకల్పంతో మనం ఏదైతే పెట్టుకున్నామో అదే మాట మీద ప్రతి నిమిషం ఉంటే
దైవానికి కూడా శక్తి లేదు, మన సంకల్పాన్ని తీసే శక్తి. తీస్తే మనమే తీయాలి. అదే మాయలో పడకుండా ఉండాలి. ఆ మాయే కర్మ. మాయే కర్మ. వావ్. ఇవి మాయలో పడిపోయి జరిగింది కర్మ అనుకుంటాను అంటారా? అంతే. వండర్ఫుల్. సో ధ్యానముతో కర్మ లేదు అంటారు. మరి భూమి మీదకి వచ్చేదే కర్మలు తీర్చుకోవడానికి. ఇప్పుడు కుటుంబంలో ఉన్న వాళ్ళతో కర్మ ఉంటుంది, బాగా ప్రేమతో ఉన్న వాళ్ళతో కర్మ ఉంటుంది, లేదా కొంతమందిని వ్యతిరేకిస్తే హేట్ చేసే వాళ్ళ మధ్యలో కర్మ క్లియర్ చేసుకోవడానికే మానవ జన్మ అంటారుగా. కర్మ క్లియర్ చేసుకుంటాక మానవ జన్మ అన్నది అసలు కర్మ సిద్ధాంతం ఎవరు చెప్పారు మీకు? ఎవరు చెప్పారు? మనకు తెలిసినంత వరకు అయితే మన ఎవరు భీష్మ పితామహ చివరి రోజుల్లో అందించారు, చెప్పారు. తారకం శరడాని అని పుస్తకం చదివాము. ఓకే, మీకు ఇంకో విషయం చెప్తాను. దయ్యాలు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయా? ఉన్నాయా అంటే ఒక విలేజ్లో ఎప్పుడు పడితే అప్పుడు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఒక క్రియేషన్ ఏంటంటే అక్కడ ఒక దయ్యం ఉంది, ఒక చెట్టు మీద దయ్యం ఉంది అంటే బయటికి వెళ్ళకుండా ఉంటారు. ఒక ధర్మం చేయకుండా, అంటే నువ్వు మంచి పనులు చేస్తే మంచి వస్తుందని చెప్తానికి ఏంటి అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చెడ్డ పనులు చేస్తే నీ కర్మ కూడా నీకు శిక్షిస్తుందని. ఒక జస్ట్ ఏంటంటే మనం ఈరోజు హెల్మెట్ ఎందుకు పెట్టుకుంటాం సార్? ప్రొటెక్షన్, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటో సార్, బయటికి వెళ్ళగానే పోలీసుడు 1000 రూపాయలు ఫైన్ వేస్తాడు. ఫస్ట్ అది మైండ్లో ఉంటుంది. మనమేమో ప్రొటెక్షన్ ఇది మైండ్లో ఉంటుంది. ఇది మైండ్లో ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు శిక్షించబడతావు అన్నదే ఇప్పుడు మైండ్లోకి వచ్చేసింది. నేనేమంటున్నానంటే కర్మతో నువ్వు రక్షించబడుతున్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు చేసి నీ పని ఏదైనా తిరిగి వస్తుంది. ఇప్పుడు ఒక మనిషి తప్పు చేశాడు సార్. ఒక మనిషి ఎక్స్ అనే పర్సన్ తప్పు చేశాడు. మీరు ఒక పోలీస్ ఆఫీసర్, మీరు ఆయన జైల్లో పెడతాకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఒక 1000 మందికి అన్నం పెడుతున్నాడు. అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఇంకెక్కడది ఆ రోజు ఇడిచిపెట్టేసి వచ్చేస్తారు మీరు. అంతే. ఎంత క్రిమినల్ అయినా ఎందుకంటే ఆడంతప్పుడు భోజనం పెడుతున్నాడు. అలాగే కర్మ సిద్ధాంతం నువ్వు ఏం చేసినా సరే మంచి పనులు ఈ రోజున స్టార్ట్ చేయి. ఇప్పుడన్నా మారు, భగవంతుడిలో మారు. పత్రిసారి చెప్పింది అదే. మై డియర్ ఫ్రెండ్స్ అంటే స్నేహభావంగా ఉండు. మై డియర్ మాస్టర్స్, అందరూ మాస్టరిటీ తీసుకో. మై డియర్ గాడ్స్, నువ్వు దైవంగా మారు అని చెప్పాడు. ఎక్కడ మారారు చెప్పండి? ఇంకెంతసేపు ధ్యానం చేస్తున్నారు? 10 గంటలు చేసి 20 గంటలు కాదు, 10 గంటలు 20 కాదు, పత్రిసార్లుగా ఒక్కరోజు బతికి చూడు. నేను 5 సంవత్సరాల నుంచి పత్రిసార్లాగానే బతుకుతున్నాను నేను. 5 సంవత్సరాల నుంచి పత్రిసార్లా బతుకుతూ అంటే పత్రిసారి ఏ మంచి పని చేశాడు దానికి పోటీకి వెళ్ళాలి మనం. అది అంతకన్నా మంచి పని చేయాలి మనం. అది కదా బతుకుతూ అంటే. ఆయనకి మళ్ళీ గడ్డాలు పెట్టేసుకుని ఆయనకి మళ్ళీ ఎలా చేసేసుకుని తిరుగుతాం కాదు పత్రిసార్ అంటే. వావ్, ఇది రైట్. పత్రిసారి పేరు చెప్పుకొని ఉండడం, పేరు అవసరం లేదు. పత్రిసార్లా బతుకుతూ నేర్చుకోవాలి. అది ఆయన చేసిన పనులు, ఆయన లాగా ఆలోచించడం. అసలు ఆయన ఇప్పుడు మన ఎదురుగా కూర్చుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయనకి మనం పోటీ వెళ్ళాలి. పనిలో ఆయన చేసి మంచి పనిలో పోటీకి వెళ్ళాలి మనం. శిష్యులుగా చేయాల్సిన పని అది. ఇది అల్టిమేట్ పాయింట్. ఒకసారి నాకు ఒక అనుభవం గుర్తొచ్చింది. మనకు పిరమిడ్స్ ఇనాగ్రేషన్ చేయడానికి పత్రిసార్ వచ్చారు మంచిర్యాలకి. కారులో వస్తూ పిరమిడ్కి వెళ్తున్నాం ఇనాగ్రేషన్. సార్ రామ్, నాకు ఫస్ట్ కాఫీ టీవీ క్రికెట్ చూడాలి, ఇనాగ్రేషన్ అవన్నీ తర్వాత చూద్దాం అన్నారు. లేదు సార్ అట్లా కుదరదు, అందరు వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ ఇనాగ్రేషన్ తర్వాత మీకు ఏం కావాలో ఏం మాట్లాడుతున్నావే అన్నారు. అవును సార్ అన్న, అందరు వెయిట్ చేస్తున్నారు, ఫస్ట్ పైకి వెళ్ళి ఇనాగ్రేషన్ చేసి వచ్చి కింద మీకు కాఫీ కానీ ఏదంటే అది టీవీ ఎంతసేపు అయినా చూడండి అన్న. ఏమే అలా మాట్లాడుతున్నావు? అంతే సార్ అన్న. అంతే అండి. ఏమే అట్లున్నా? అంతే సార్, మరి పని ఫస్ట్ సార్ అన్న. అది మనల్ని టెస్ట్ చేశారు. పోటీ అంటే పోటీ అని ఇట్లా ఉన్నాం. అవును సార్ మీరే చెప్పింది కదా గురువుని మించిన ఏదో నేను జోక్ చేసినా, నేను సీరియస్గా తీసుకున్నా సార్ అన్న. నిజంగా ఇది భలే గుర్తొస్తుంది. సార్కి పని అంటే అంత ఇష్టం. మనం పని చేస్తేనే పత్రిసార్ పేరుని వాడే నిజంగా అర్హత మనకున్నట్టు. మాట్లాడతలేదు. వండర్ఫుల్. అసలు మీరు లాస్ట్ ఇయర్ మీరు పత్రిసార్ గురించి మాట్లాడడానికే వచ్చి పత్రిసార్ పేరు పెట్టి ఒక క్షేత్రమే కట్టారు. 9 months. 9 months కాదు, 90 days. 90 days. 90 days, 3 months. 3 monthsలో అంటే ఒక్కొక్క పిరమిడ్లు మరి ఎట్లా క్రియేట్ చేశారు మీరు? ఇప్పుడు ఈ సబ్జెక్ట్ చెప్పడానికి అసలు మీరు మాట్లాడుతుంటే నాకు అల్టిమేట్ అనిపిస్తుంది. అసలు ఒక్కొక్క పిరమిడ్లు మొదలుపెట్టి ఈ డాన్సులు పాడి ఆ డాన్సులు పాడి ఎందుకట్లా? ఇప్పుడు ఒక పిరమిడ్ నడుపుతూ కూడా
పిరమిడ్ కట్టడానికి కూడా Hmm. ఎందుకు అటు ఇటు తర్జన భర్జనలు అవుతున్నాయి? మరి మీ అండర్స్టాండింగ్ ఏంటి? మీ అనుభవం చెప్పండి ఇప్పుడు. ప్యూరిటీ, అంతేనా? ప్యూరిటీ. ఇది కడితే నాకు ఏమొస్తుంది కాదు. మ్మ్. విశ్వానికి నువ్వు పని చేస్తున్నావు అంటే జస్ట్ నువ్వు ఎంప్లాయ్ ఆఫ్ స్పిరిచువల్ ఎంప్లాయ్ నువ్వు అంతే. స్పిరిచువల్ ఎంప్లాయ్. పా మై బాస్ యూనివర్సల్ ఎంప్లాయ్. మై బాస్ బ్రహ్మఋషి పత్రిజీ. నా సృష్టికర్త బ్రహ్మఋషి సుభాష్ పత్రిజీ. ఆయన ఏపించుకుంటున్నాడు అంతే. సృష్టికర్త మీన్స్ నీ గురువే నీ సృష్టికర్త. మ్మ్. నువ్వు చేసి నీ గురువుకు నచ్చిన పనులు నువ్వు చేసినప్పుడు నీ గురువే నిన్ను కాపాడుతాడు. నా గురువు వచ్చేసి బ్రహ్మఋషి సుభాష్ పత్రిజీ. పత్రిజీ ఉన్నప్పుడు 90 రోజులు ఏంటి 30 డేస్లో కూడా చేయొచ్చు. వా గణేషే, అంటే పత్రిజీ అందించిన సాధనను, నిజంగా పత్రిజీ వాక్కులను పట్టుకుంటే ఎలా ఉంటామో మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. చూస్తే కనబడట్లేదు కానీ మీ మాటల్లో అర్థమవుతుంది, మీ పనుల్లో ఇంకా అర్థమవుతుంది. నేను అసలు చూడలేదు పత్రి సార్ని లైవ్గా. కలవలే. కలవలేదు. కలిసిన మేమందరం ఎప్పటి నుంచో కలిసాము, 10 ఏళ్ళు ఉన్నాం అన్న చెప్పుకుంటున్నాం. మేము చూశారు మీరు భౌతికంగా, నేను ఆయన శక్తిని చూసా. ఆయన మహాశక్తితో కలిశాను. ఫిజికల్గా మేము చూసాం, ఫిజికల్గా ఉన్నాం వారితో. మహాశక్తితో కలిసా. ఎస్. ఇప్పుడు కర్మచక్రాన్ని దిగే ఛాన్స్ ఉంది అంటారు. ఎస్. ఇప్పుడు గత జన్మ నుంచి ఎంత ఉన్నా ప్రజెంట్లో ఎలా ఉన్నామో ఇంపార్టెంట్ అంటారు మీరు చెప్పేదాన్ని బట్టి. ఈ క్షణం మీరు ఎలా ఉన్నారు, మ్మ్. ఈ క్షణం మీరు శాశ్వతంగా ఆనంద స్థితి, పరమానంద స్థితిలో మంచి పనులు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓ 40 డేస్ మీకే అబ్జర్వేషన్ చేసుకోండి. 40 డేస్ తర్వాత మీ జీవితం మారకపోతే ఇంకెవరు ఏం చేయలేడు. ఎందుకంటే ఒక సిద్ధాంత్ దగ్గరకు ఒక ఆయన వెళ్ళాడనమాట. ఏంటి అంటే నాకు కొద్దిగా టైం బాగాలేదు సార్, మంచిగా చేయండి సార్ అన్నాడు. అప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక యాగం చేస్తా అన్నాడు. ₹1,00,000 అన్నాడు. యాగం చేశాడు. చేసిన తర్వాత 1వ తారీఖు నుంచి నీకు బ్రహ్మాండం బద్దలైపోతుందని చెప్పాడు. ఈ లోపల ఇతను ఏం చేస్తాడు, తను తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి 1వ తారీఖు నుంచి నాకు రాజయోగం, 1వ తారీఖు నుంచి రాజయోగం, నేను ఏది చెప్తే అది అయిపోతుంది చెప్పుకుంటూ పోతున్నాడు. చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలాగ ఒక 100 మందికి చెప్పాడు. చెప్పినప్పుడు ఏమైంది, అది వాస్తవంలోకి వచ్చింది. మ్మ్. నిజం జరిగిపోయింది. అక్కడ మంచి పొజిషన్లోకి వచ్చాడు. మళ్ళీ సిద్ధాంతికి ఫోన్ చేస్తాడు, ఇంకో 10,000 అంటాడు. అయిపోయింది అక్కడ. ఇదే అంటే మనం బేసిక్గా ఎవరి మీద నమ్ముతున్నాం, ఒకడ మీద బేస్ అయి బతుకుతున్నాం. అలా బేస్ అయ్యి నిన్ను నువ్వు నమ్ముకో, నీలో ఉన్న పరమాత్మను నమ్ముకో. ధ్యానం ది ప్లస్ యానం, ప్రయాణం. అది దీంట్లోకి ప్రయాణం, ఆత్మలోకి ప్రయాణం, నీ యొక్క పరమాత్మలోకి ప్రయాణం. అది ఎప్పుడైతే తెలుసుకుందామో అప్పుడు ఆటోమేటిక్గా జీవితం మారిపోతుంది. అంటే నేను ఆత్మను, శక్తి అంతా నాలోనే ఉంది అని తెలుసుకునే వరకు బయట డిపెండెన్సీ ఉంటుంది. ఒక్కసారి ఇటు తిరిగినాక ఇంకా అసాధ్యమైనది ఏది లేదని తెలుస్తుంది. ఆది పరాశక్తి అంటే ఎవరు? మ్మ్. ఆది పరాశక్తి అంటే ఎవరు? ఆది పరాశక్తి. దసరా రోజు చేస్తున్న అమ్మవారు మ్మ్. అంటారు మీరు. ఆది పరాశక్తి అంటే ఆది అంతం కాని శక్తి. శక్తి ప్రతి ఒక్కళ్ళలోనూ అదే ఉంది. ఆది లేదు, అంతం లేదు, అది అన్నీ ఉన్నాయి. మనలోనే ఉంది. అది మనం పెట్టుకుంటున్నాం. అది ఈ రోజు మంచి చేయాలంటే మంచిగా జరుగుతుంది కదా, చెడు చేయాలంటే చెడే జరుగుతుంది కదా. అందుకే నువ్వు ఆలోచనలో కూడా మంచి మాత్రమే. నీకు ఏది కావస్తే అది ఆలోచించు, లేకపోతే ఆలోచించద్దు. ఏది కావస్తే అది మాట్లాడు, లేకపోతే మాట్లాడద్దు. ఏది కావస్తే అది చూడు. ఫస్ట్ ఏంటంటే చెవులు, కళ్ళు, నోరు, ఈ 3 బాగా పనిచేస్తే నీ జీవితం మారిపోతుంది. వావ్. ఏది కావాలో అది చూడడం, ఏది కావాలో అది మాట్లాడడం, ఏది కావాలో అదే వినడం. అంటే వినే దగ్గర, చూసే దగ్గర, మాట్లాడే దగ్గరనే మనం అనవసరమైన అన్ని తెచ్చిపెట్టుకుంటున్నాం. చెవులు 2 ఇచ్చాడు. ఒక చెవితో మంచి విషయం వినాలి, అవసరమైన విషయాలు విడిచిపెట్టాలి, వదిలిపెట్టేయాలి. ఒకే చూపిచ్చాడు. 2 కళ్ళు ఇచ్చాడు కానీ ఒకే చూపు చూస్తున్నాం. ముక్కు 2 ఇచ్చాడు, ఉచ్ఛ్వాస నిశ్వాస. అవసరం ఉన్నాయి సరికాని అన్నీ కూడా వదిలిపెట్టు, సరైన అన్నీ కూడా తీసుకోవాలని చెప్తుంది. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే ప్రస్తుతం మనం ఉన్న సిచ్యువేషన్, మంచి సిచ్యువేషన్ తీసుకో, అవసరం లేని సిచ్యువేషన్ విడిచిపెట్టాలని శ్వాస మనకు ప్రతి నిమిషం ఎరిక చేస్తుంది. బ్రీద్ ఇన్ గుడ్, బ్రీద్ అవుట్ బ్యాడ్. నోరు ఇచ్చాడు, నాలుగు మాత్రం ఒకటే ఇచ్చాడు. అంటే ఒకే మాట మీద ఉండమాట, ఒకే మాట మీద ఉండు, ఒకే నోరు, అంతే. ఒకే మాట, అంతే. నువ్వు ఇది చేయాలనుకున్నావు ఆ పని చేయి. మాట ఇచ్చాడంటే మనం ఇంకా అలా ఉండిపోవాలి అంతే. ఇంకా మళ్ళీ మాట మార్చే ఛాన్స్ లేదు. నువ్వు మాట మారుస్తున్నావు అంటే ఎవరికి మాట మాడవు, నీలో ఉన్న పరమాత్మకి నువ్వు తప్పు చేస్తున్నావు. ధర్మం అధర్మం. ధర్మం అంటే మీన్స్ నువ్వు ఎవరికి మోసం చేయొద్దంటే ఫస్ట్ నిన్ను నువ్వు మోసం చేసుకోవద్దు. ఎవరికి మోసం చేయొద్దంటే బయట వాళ్ళని కాదు, నిన్ను నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా. నువ్వు రేపు పొద్దున నువ్వు ఇక్కడ ఒకటి, ఇక్కడ పత్రిసారి ఉన్నప్పుడు ఇక్కడ పత్రిసారి నుంచి ఉన్నారు, మీరు నేను యాడ్ చేస్తున్నాం, మీరు నేను యాడ్ చేస్తున్నాం.
పత్రిసారి ఉన్నా లేకపోయినా యాడ్ చేస్తాం కాదు, నిజంగా జీవించు అంతే. అంటే మనలో ప్రతి నిమిషం కూడా పరమాత్ముడు ఉన్నాడు, చూస్తానే ఉన్నాడు. అందుకే యాక్షన్ వద్దు, నిజంగా నువ్వేం చేయాలో చేస్తూ ఉండు, అది కూడా మంచి పనులు చేయి. ఎవరో చూస్తున్నారని బాగా చేసి ఎవరు చూడట్లేదు కాబట్టి ఇంకోలా ఉండడం కాదు. అంతే, ఆఫ్లైన్ ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నీలో ఉన్న పరమాత్మ ఎప్పుడు ఆన్లైనే ఉంది. కెమెరా కనబడుతుందని ఒకలాగా, కెమెరా లేకపోతే అసలు విశ్వం కెమెరా, కర్మ కెమెరా ఎప్పుడు ఆన్లైనే ఉంటుంది. ఉంది అది కూడా ఇక్కడ ఉంది, అది కూడా చిత్రం రూపంలో చూస్తుంది. వే డిసైడ్ ఏంటంటే మీరు ఏం చేస్తున్నారు, ఇది మంచి చెడు అని మీరే డిసైడ్ చేస్తున్నారు. మరి దీన్ని నిజమైన జ్ఞానం అంటారు కదా మీరు, ఏంటది నిజమైన జ్ఞానము అంటే? పూర్తిగా విషయం ఏంటంటే ఫస్ట్ నువ్వు తెలుసుకో, ఫస్ట్ ఏంటంటే నీలో ఉన్న పరమాత్మనే నువ్వు సత్యంగా గుర్తించు ఫస్ట్. అది అసలు జ్ఞానం, అది జ్ఞానము. ఎందుకంటే అతను ఎందుకు వచ్చాడు? సృష్టికర్త ఒక సృష్టిని నిర్మించాడు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళని దైవం అని చెప్పమన్నారు. మన పత్రిసారి చెప్పాడు, మై డేర్ గాడ్స్ అని చెప్పాడు. అంటే ప్రతి ఒక్కళ్ళు దైవం అవుతాక వచ్చాడు. కానీ నీలో ఉన్న సృష్టికర్త ఏం చేస్తున్నాడంటే నీకు ప్రతి నిమిషం నువ్వు దైవం అయ్యే ఛాన్సెస్ ఇస్తున్నాడు. ఎలాగా? ఒక చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. ఒక పెద్ద దగ్గర ఒక అతను ఒక 50 అడుగుల విగ్రహం తయారు చేస్తున్నాడు, బాగా చెక్కుతున్నాడు అనమాట. చెక్కుతున్నప్పుడు ఒక అతను వచ్చి చూశాడు. చూసి ఏమన్నాడంటే, చాలా బాగుంది ఈ విగ్రహం, ఇటువంటి విగ్రహం ఇంకెక్కడన్నా ఉన్నా అని అడిగాడు. అడగగానే ఇక్కడ లేదు, నేనే సృష్టిస్తున్నాను అన్నాడు. ఇలా పక్క తిరిగి చూశాడు, ఇలా పక్క తిరిగి చూశాడు, ఇలా పక్క తిరిగి చూస్తే సేమ్ టు సేమ్ బొమ్మ పక్కనే ఉంది. అదేంటయ్యా ఇప్పుడే నాకు లేదన్నావు, ఇక్కడ ఉంది కదా అంటే, అది కూడా నేను చెక్కిందే కానీ ముక్కు బాగాలేదయ్యా అందుకు చెక్కుతున్నాను అన్నాడు. అంటే 50 అడుగుల విగ్రహంలో ముక్కు ఎవరికి కనిపిస్తుంది అయ్యా అంటే, నాకు కనిపిస్తుంది కదా. ఎవరికి ఎందుకు సార్, నాకు కనిపిస్తుంది కదా. అది విగ్రహం చూసినప్పుడల్లా నేను సరిగ్గా చెక్కలేదన్న బాధ నాకు ఉంటుంది కదా. అలాగే మన జీవితం ఆ విగ్రహం అన్నమాట. ఆ విగ్రహం ముక్కి ఎలా చెక్కాము, మొహం ఎలా చెక్కాము, మనం ఎవరితో ఎలా మాట్లాడాము, ఎవరితో ఎలా కొన్నాం అన్నది మనమన్నా తెలుసుకోవాలి. వేరే వాళ్ళకి వద్దు, వాళ్ళు చెప్పని అవసరం లేదు, అసలు ఎవరు వద్దు, మనకు తెలుసు కదా. ఓ నేనేం చేస్తున్నానో నాకు తెలుసు, మనకు తెలుసు. మన మంచోళ్ళే చెడ్డోడు ఎవరు చెప్పకూడదు, మనకు తెలియాలి ఫస్ట్. నేను 100% మంచోళ్ళు. మీరు ఇందాక అన్నారు కదా ఆఫ్లైన్ ఆన్లైన్ అన్నారు కదా, మీరు 100% మంచోళ్ళే. మీ దగ్గర ఈగో లేదు, నేను ఎప్పుడు మెసేజ్ పెట్టిన టక్మని టెస్ట్ ఇస్తారు అంతే. మరి మన ఇక్కడ ఏం యాడ్ చేస్తలేదు కదా, ప్యూరిటీ అంతే. అదే ఉండాలంటే ఒక సబ్జెక్ట్ ఇద్దామని పెట్టారు, డన్ అని చెప్పాం, మొన్ననే డిసైడ్ అయింది, ఇది వాళ్ళ అయిపోయింది అంతే. నేను అనేది ఏంటంటే మరి ఇక్కడ యాక్షన్ ఏం లేదు కదా, జస్ట్ మీకు పత్రిసారి చెప్పింది చెప్పాలని ఉంది పిఎంసికి, నాకు చెప్పాలని కలిసింది అంతే. ఇక్కడ యాక్షన్లు ఏం లేవు, ఓన్లీ డ్రామాలు ఏముండవు. డ్రామాలు వద్దు, అది క్లారిటీ వద్దు. క్లారిటీ ఏంటంటే నీకు ఇష్టమైన పని చేయి, అది కూడా మంచి పని చేయి అంతే. ఇష్టమైన పని అంటే చేయకూడని పనులు, కొంతమందికి అనవసరమైన పనులు ఇష్టం ఉంటాయి, మరి అది ఇష్టం కాదు, సరి అయిన పని. ఒక మనిషికి ఒకటి చెప్తా సార్, కర్మ సిద్ధాంతంలో మీరు బయటపడాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఓకే, ఒక్కళ్ళ కంటి వెంట నీరు వచ్చిందంటే అది రివర్స్లో మళ్ళీ మీ జీవితంలోకి వస్తుంది. ఉదాహరణ చిన్న బేసిక్ చెప్తా చూడండి. ఎవడన్నా రోడ్డు మీద చొక్కా లేకుండా వెళ్తున్నాడు, మనం ఏం చేయాలి? కుదిరితే చొక్కా కొనివి, మన దగ్గర స్తోమత లేదు, పక్కన నుంచి వచ్చే. చాలామంది చేసే విషయం ఏంటంటే, ఇటు మన తర్వాత కారులో తిరిగాడు కదా, చొక్కా లేకుండా తిరుగుతున్నాడు, అది ఇది అంటే మళ్ళీ మన జీవితంలో అదే సిచ్యువేషన్ తీసుకొచ్చి పెడుతుంది యూనివర్స్. ఎందుకంటే యూనివర్స్ ఈజ్ యాక్షన్ ఆన్ ఆపోజిట్ రియాక్షన్. నువ్వు ఏదైతే ఇస్తున్నావో బయటికి అది మళ్ళీ రెట్టింపై నీ దగ్గరికి వస్తుంది. ఈరోజు నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను, ప్రేమని ఇస్తున్నాను, ధైర్యాన్ని ఇస్తున్నాను, అది రెట్టింపై మళ్ళీ నా దగ్గరికి వస్తుంది. యూనివర్సల్ లా వచ్చేసి ఇది, కర్మ సిద్ధాంతం కాదు. కర్మ మీన్స్ ఏంటంటే నువ్వు చేసే పని ఎలా చేస్తున్నావు. మీకు ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఒక అతన్ని మొక్కలు అంటే గడ్డి బీగుతాకి తీసుకొచ్చారు, గ్రాస్ కట్ చేస్తాకి. అది కరెక్ట్గా సగం కట్ చేసాడు, అక్కడి నుంచి అక్కడ దాకా కట్ చేశాడు. కట్ చేసిన తర్వాత సార్ నాకు వేరే పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ మొన్నాడు వచ్చాడు, వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు సార్? వాడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు? ఎక్కడ ఆపాడు అక్కడి నుంచే స్టార్ట్ చేస్తాడు కదా, మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయడు కదా. మన జీవితాలు కూడా అంతే, మనం పెట్టిన పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి ఇక్కడ చేస్తున్నాం అంతే. దాని కర్మ ఎందుకంటారు? నువ్వు సరిగ్గా చేస్తే సరిపోతుంది కదా. మళ్ళీ ఇంకో విషయం చెప్తా చూడండి, మీరు గత జన్మలు అంటున్నారు కదా, గత జన్మలు కాదు ఇది. టుడే టుమారో వెస్టర్డే అంతే మన జీవితంలో ఉన్నాయిగా. నిన్న మొన్న ఈ రోజు అదే గత జన్మ. మరి నువ్వు నిన్న పెండింగ్ పెట్టావు, మరి ఈ రోజు రాదా? అది చేస్తున్నావు అంతే. దాని కర్మాని ఎందుకంటే నువ్వు చేసిన పనే కదా అది. ఎవడు చేస్తాడు?
ఓకే, నిన్న ఆపినావు కాబట్టి ఈరోజు మొన్న వచ్చి సగం చేసావు, నిన్న కొంచెం చేసావు, ఇవాళ పూర్తి చేయాల్సిన పని అంతే. ఇదే. ఇప్పుడు ఒకరి ద్వారా మన వల్ల ఇబ్బంది పడడం ఓకే, మరి కొన్ని అంటే ఎదుటి వాళ్ళ యాక్షన్స్తో ఇబ్బంది పడితే అది మనం తీసుకుంటున్నాం కాబట్టి వస్తుంది. ఇప్పుడు ఒకటి విషయం చెప్తా చూడండి, 41 రోజులు ఇప్పుడు మీరు మాట్లాడే దాన్ని బట్టి నేను హట్ అవుతున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్పేది రైటే చెప్తున్నారు, స్ట్రైట్గా చెప్తున్నా, నేను హట్ అవుతున్నా. అసలు మీరు ఇక్కడ ఉండమని ఎవరు చెప్పారు? అది అది మీ వ్యక్తిగత జ్ఞానం కదా. హట్ అవుతున్నా అంటే నేను చూసుకోవాలి. లేదు, ఆ భావన మీకుంది. నేను చెప్పేటప్పుడు మీరు వినాలన్నది ఎందుకు ఉంది మీకు? అసలు మీకు ఇష్టం నుంచి ఒకటి ఉండొద్దు, వెళ్ళిపోవాలి అంతే. సజ్జనులతో సాగత్యం చేయాలంటే ఇప్పుడు విషయం ఏంటంటే, మీ పక్కన ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే, మంచి పనులు చేసే వాళ్ళతో స్నేహం చేయి, నువ్వు మంచి పనులు చేస్తావు. ఓకే, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు అవుతారని అంటే, నేను పత్రిసార్తో సావాసం చేస్తే మన పత్రిసార్లా మారిపోతాం అంతే. అదే చెయ్యండి అంతే. ఫ్రెండ్షిప్ విత్ పత్రిసార్. ఎస్, ఫ్రెండ్షిప్ విత్ పత్రిసార్ అంటే మన సోల్ అండ్ హయ్యర్ సెల్ఫ్తో ఫ్రెండ్షిపే అంతే. పత్రిసార్ అంటే ఇక ఫిజికల్ బాడీ కాదుగా, వాస్తవం. మహా చైతన్య శక్తిగా మారిపోయాడు పత్రిసార్. మహా చైతన్య శక్తి, యూనివర్స్ అంతా విస్తరించి ఉన్నాడు. ఎవరైతే ఇప్పుడు పత్రిసార్ అని చెప్పి సిన్సియర్గా, మీరు అన్నారు కదా ఇందాక, సిన్సియర్గా ఎవరైతే పత్రిసార్ని మెడిటేషన్లో మీకు వరాలు వస్తాయని చెప్పను నేను. నీలో ఉన్న శక్తి తెలుస్తుంది, నీలో ఉన్న యుక్తి తెలుస్తుంది, నీలో ఉన్న భగవత్ శక్తి తెలుస్తుంది, అది బయటకు వస్తుంది. ఏం చేయాలో ఏం చేయొద్దో చెప్తారు, తెలుస్తుంది జ్ఞానం అది. ఇప్పుడు మీరు యాక్షన్ గురించి చెప్పారు. ఒక పని చేస్తున్నప్పుడు ఆ పని ఇంటెన్షన్ను బట్టి కర్మ క్రియేట్ అవుతుందా, లేకపోతే దేని బట్టి? బెనిఫిట్స్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ లాభం ఏది పొందుతుంది. ఇప్పుడు ఒక పని చేస్తున్నా చూడండి, ఒక చోట ఒక నుయ్యి తవ్వుతున్నారు ఇక్కడ. ఓకే, నుయ్యి తవ్వాలి. అక్కడ ఒక చిన్న గుడిసె ఉంది. ముందు రోజు ఏం చేశారు? ఖాళీ చేశారు, బయటపడేశారు. అంటే వాళ్ళ ఒక కుటుంబాన్ని మీరు బయటపడేశారు. కానీ అక్కడ పెద్ద బావి తవ్వి అక్కడ ఊళ్ళందరికీ వాటర్ ఇచ్చారు. ఇక్కడ కర్మ అంటుకుంటుందా? ఒక్కరి అంటే కుటుంబం బాధ పెట్టావు, ఒక ఊరు కోసం ఒకరిని బాధ పెట్టావు, ఇబ్బంది పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ మంచినీళ్ళు బాగా వచ్చింది. ఇక్కడ మంచినీళ్ళు బాగుతే ఆవిడకి మంచినీళ్ళు తాగుతుంది. అప్పుడు మంచినీళ్ళు బాగా వచ్చింది. అప్పుడు ఆవిడ కనుక ఒక్క నిమిషంలో ఫోన్లో మంచినీళ్ళు జరిగినాయి అనగానే అప్పుడు ఎవరికొకరు మీలాంటి వాళ్ళు తీసుకెళ్ళి మా ఇంట్లో ఉన్న అమ్మని తీసుకెళ్తారు. అక్కడ ఆవిడికి కావాలి, ఓకే గతంలో ఎవరితో నేను ఇది తీసేసాను కాబట్టి ఇలా జరిగింది, కానీ మంచి పని జరిగింది కదా, నా స్థలంలో బావి వచ్చింది కదా అనే భావన కలిగింది అనుకోండి ఆవిడకి. మీలాంటి వాళ్ళు ఎవరికి వచ్చి మా ఇంట్లో ఉండే అమ్మ అని తీసుకెళ్తారు. అంటే తనలో రావాలి ఆ భావన, పశ్చాత్తాప భావన రావాలి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి రావాలి. ఇది ఏంటంటే మనం గతంలో చేసాం సార్, తెలిసి కానీ తెలియక కానీ చేసాం, అది జరిగింది, దాన్ని అంగీకరించి విడిచిపెట్టు. ఇక్కడ ఏం విడిచిపెడతలేదు, దాన్నే పట్టు కూర్చుంటున్నారు. ఆఖరికి ఎలాగైపోయిందంటే సార్, ఇప్పుడు చిన్న వంటగదిలో చెయ్యి కాలిందంటే దానికి కూడా కర్మ సిద్ధాంతం అంటున్నారు సార్. ఓకే, నువ్వు ఫోన్ చూస్తా ఇలా ముట్టుకున్నావు, అక్కడ కాలింది, ఫోన్ చూడకుండా ఉంటే కాలదు కాదు. అవేర్నెస్ లేకపోవడం వల్ల జరిగిందా అని కూడా పేరు పెట్టేస్తారు. చేసే పని మీద జాస్ లేకపోతే ఏదన్నా జరుగుతుంది. రైట్, ఓకే, జరిగినాక ఏం చేయాలి? గతాన్ని అసలు గతం కన్నా కాదు సార్, భవిష్యత్తు ఏంటి? ఇప్పుడు జరిగింది, శ్వాస మీద ధ్యాస. శ్వాస మీన్స్ జరిగిన దాన్ని వదిలేసి ప్రస్తుతంలో ఉండడం ప్రాక్టీస్ చేయాలి. మంచి పనులు చేస్తాం, ప్రాక్టీస్ చేయాలి. మంచి ఆలోచనలు చేస్తాం, మాట్లాడాలి, మంచి మాటలు మాట్లాడాలి, మంచి చూపు చూడాలి. మంచి చూపు అంటే ఏంటి? అవసరం లేని విషయాలు చూడొద్దు. యూట్యూబ్ అని చెప్తే రకరకాలు వస్తాయి. పిఎంసి చూడు, అది వండర్ఫుల్. చాలా మాటలు మాట్లాడతారు, అవసరం లేని మాటలు. ధ్యానం గురించి మాట్లాడు. చాలా వ్యక్తులను కలుస్తున్నావు, అదేదో బ్రహ్మఋషి పత్రిసారి చెప్పిన విషయాలు విను, అది అయిపోతుంది అంతే. ఇంకేముంది? అన్ని వినే బదులు పత్రిసారి మెసేజ్ వినాలి అంతే. సో ఓవరాల్గా మీరు చెప్పేదాన్ని బట్టి ఏంటంటే, ఎరుకతో పనులు చేయకుండా దానికి పేరు పెట్టుతున్నారు. ఎరుకతో పని చేసినప్పుడు సరిగ్గా ఉంటాయి. ఓకే, జరిగింది, చేయగాలింది, ఏదో జరిగింది, ఏదో చూసాం, ఏదో ఇబ్బంది పడ్డాం, దాన్ని వదిలేసి ప్రస్తుతంలోకి రావాలి. ప్రజెంట్ మీన్స్ మెడిటేషన్ ఇస్ అబ్జర్వేషన్. ప్రజెంట్ మూమెంట్ అబ్జర్వేషన్ చేయడమే మెడిటేషన్. రైట్. ఇప్పుడు ధ్యాన సాధన మాత్రం చేస్తే చాలా, ధ్యానంతో పాటు జ్ఞానాన్ని పెంచుకోవాలా? జ్ఞానం అంటే మీన్ పర్టికులర్గా ఏంటంటే సార్, ఫస్ట్ నీ బిహేవియర్ మార్చుకోవాలి సార్. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారంటే, నాకు ఫోన్ చేస్తారు, నేను 10 గంటలు ధ్యానం చేస్తున్నానండి, మా ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నారంటే నేనైతే కొడతాను.
కొట్టుడే. 10 గంటలు నువ్వు ధ్యానం చేస్తున్నావు, ఆ. ఇంట్లో పనులన్నీ ఎవరు చేస్తారు? ఎవరు చేస్తారు అవన్నీ పిల్లలకు తప్పించుకోవడం. చదువు ఎవరు చెప్తారు? మ్మ్. నీ ఉద్యోగం ఎవరు చేస్తాడు? నువ్వేది చేస్తావు? అదే నువ్వు గంట సేపు ధ్యానం చేసి అన్ని పనులు చేయి, నీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారుగా. అది పని తప్పించుకుంటాక ధ్యానం చేయొద్దు, నిన్ను గురించి తెలుసుకుంటాక ధ్యానం చేయ నువ్వు. అది సంగతి. ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తున్నాం కదా అని మిగతా అన్ని పక్కన పెడితే కాదు కదా. సంసారం నిర్వహణ చెప్పాడు ఇక్కడ, సంసారాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు కదా. అది సంసారాన్ని విడిచిపెట్టమని చెప్పలేదు కదా, సంసారంలో నిర్వహణ చెప్పాడు పత్రిసార్. సంసారం చేసుకుంటే నిర్వహణ చేయి నువ్వు, నీ డబ్బులు నువ్వు సంపాదించుకో, నీ పని నువ్వు చేసుకో, దాంతోపాటు యాడ్ చేసి నువ్వు ధ్యానాన్ని పెట్టు. వారానికి ఒక్కరోజు ఇవి ధ్యానానికి, ఏదో ఎక్కడికన్నా వెళ్ళు, క్లాస్ విను, క్లాస్ చెప్పు, ఎక్కడైనా పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసుకో. మిగిలినంతా కూడా ఫ్యామిలీతో గడిపితే రోజుకు 2-3 గంటలు ధ్యానం చేసుకో, పొద్దున్న సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు. అంతేగాని చాలామంది ఇదే ప్రాబ్లం ఏంటంటే 10 గంటలు కూర్చున్న నడునొప్పి తగ్గుతులేదంటే చేయాల్సిన ధర్మాన్ని మిస్ చేసినాం కదా, అన్ని ధర్మాన్ని సరిగ్గా పాటించలేదు. నడునొప్పి ఎందుకు వస్తుంది? ఉమ్, నడునొప్పి ఎందుకు వస్తుంది? ఉమ్, అవసరం లేని బాధ్యతని నడుము మీద వేసుకుంటే నడునొప్పి అది వస్తుంది. అన్ని మీదేసుకోవడం. థైరాయిడ్ ఎందుకు వస్తుంది ఇక్కడ? ఉమ్, నీ యొక్క ఎమోషన్స్ అన్ని ఇక్కడ బ్లాక్ చేస్తే థైరాయిడ్ వస్తుంది. హార్ట్ అటాక్ ఎందుకు వస్తుంది? ప్రతి అన్నీ ఒక్క విషయానికి ఎమోషన్ అయిపోయి లోపల మొత్తం దాచుకుంటా. దాచేసుకుంటూ అయిపోతుంది. శరీరమే దేవాలయం అని చెప్పి నువ్వు గుర్తించాలి. నీలో ఉన్న పరమాత్ముడు ఆడు ఏం మాట్లాడుతుంటే ఏం వింటున్నాడు, ఏం తింటున్నాడు వాడు. వండర్ఫుల్ వండర్ఫుల్. మొత్తం మీద శరీరం దేవాలయం ఎప్పటిదప్పుడు వదులుతూ ప్రజెంట్లో ఉండడం అనేది ఇది అల్టిమేట్ పాయింట్. చివరిగా చెప్పండి, నేను కర్మచక్రం దిగాను అని ఎలా తెలుస్తుంది? నేనైతే దిగిపోయాను సార్. ఎలా ఎలాగా తెలుస్తుంది? అంటే జీరో ఆఫ్ మైండ్, నాకు ఏ ఆలోచన లేదు. ఇప్పుడు నాకు ఏది కావాలో అది నేను క్రియేషన్ చేసుకుంటా. ఎలాగా అంటే పూర్తిగా నాకు అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఒకటి సార్ పర్టికులర్గా మీరే దేవుడు, మీరే దేవుడు, ఓకే, మీరు దేవుడు, నేను భక్తుడిని. నేను రోజు మీకు ఏదో నమస్కారం పెడుతున్నాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి అడుగుతా. అప్పుడు మీరు ఏం చేస్తారు? గణేష్ అడక్కడికి అడిగాడు, సరే అని చెప్పి ఓకే రైట్ అంటారు. అప్పుడు ఏమవుతుంది? నాకు వెంటనే అయిపోయిందా? ఉమ్. కానీ రోజుకు 10 అడుగుతున్నాను, అప్పుడు ఏం చేస్తారు? ఏ 10 అడిగినప్పుడు ఎక్కడ చేయడం జరుగుతుంది? ఏదో అలాగే ఒకటే. 1,72,000 నాడులు ఉన్నాయి కదా మనలో. దానికి తగ్గట్టు అన్ని ఆలోచనలు తెస్తున్నాం మనం. ఫస్ట్ ఆ ఆలోచనలు జీరో చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఒకే ఆలోచన వచ్చింది, ఆ ఒకటి బాగా జరుగుతుంది జీవితంలో. అది Creation అప్పుడు అంతా తెలుస్తుంది. ఇక్కడే ఉంది. అంటే అప్పుడు తెలుస్తుంది మనకు దిగినామని. పరమాత్మ అన్నాను కదా, ఆ పరమాత్మ ఇక్కడే ఉన్నాడు కదా. ఆడికి రోజుకు ఒకటే ఇచ్చానుకో టాస్క్ చేస్తాడు. కానీ లక్షలు ఇస్తున్నారు, లక్షలు తీసేసి ఒకటే ఇవ్వండి జరుగుతుంది అంతే. అల్టిమేట్. పత్రి సార్ మొన్న ఆ రోజు మెసేజ్ కూడా అదే, అక్కడ కడతాల్లో మనం జీవాత్మ అనుకున్నప్పుడు అన్నీ ఉంటాయి, అంతే. బ్రహ్మాత్మగా ఎదిగినప్పుడు అంతా నేనే నేనే అంతా అన్నప్పుడు ఏవీ లేవు, జీరో. ఆ స్టేజ్లో ఉండడం. మీరు సింప్లిఫైడ్గా మీరు అర్థం చేసుకున్న లాంగ్వేజ్లో అద్భుతంగా చెప్పారు, విత్ వండర్ఫుల్ ఎగ్జాంపుల్స్. వండర్ఫుల్ గణేష్జీ. చివరగా మీ మెసేజ్ ఈరోజు. మెసేజ్ ఈరోజు పత్రి సార్ చెప్పిన విషయాలను పూర్తిగా ఆచరించండి. ఫస్ట్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసి ఏదో చెప్పేస్తాం కదా, కానీ ఆచరించాలి. జీవితంలో ఎప్పుడైతే మనం ఆచరించామో అప్పుడు మాత్రమే మనకి అన్నీ జరుగుతాయి. ఆచరించండి. ఫస్ట్ ఏంటంటే ఒక పత్రి సార్ ఇంకో విషయం చెప్పనా, మీ అందరు పత్రి సార్ వీడియోస్ చూస్తారు, నేను ఎలా చూస్తాను తెలుసా? ఒక షార్ట్ చూస్తాక నాకు 3 రోజులు పడుతుంది. ఒక షార్ట్లో ఆయన చెప్పిన విషయాల్లో 3 రోజులు పడుతుంది నాకు ఆచరిస్తాకి. అప్పుడు తర్వాత ఇంకో షార్ట్లోకి వెళ్తాను. చూడడం కాదు, అది ఏం చెప్పారో ఇంప్లిమెంట్ చేయాలి. ఆచరించాలి. అంటే ఇక్కడ మీరు పత్రి సార్ అంటే ఐడియా వచ్చింది. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు పత్రి సార్, దాన్ని ఎట్లా తీసుకోవాలన్న కన్ఫ్యూజన్లో ఉన్నారు చాలామంది. ఇది నేను ఒకటే అడిగా. ఒకసారి ఏమన్నాడంటే ఆయనే చెప్పాడు, 1,42,000 మంది మాస్టర్స్ని తీసుకొచ్చాను నేను అని చెప్పాడు. చెప్పిన తర్వాత నాకు ఓ రోజు మెసేజ్లో నేను 3 జన్మలు తీసుకున్నాం. ఓకే, 3 జన్మలు తీసుకున్నాం. నేను ఇప్పటికీ పత్రి సార్తోనే కనెక్ట్ అయి ఉంటా. మీరు రమ్మన్న గారు రాను నేను పొద్దున్న మెసేజ్ ఇచ్చింది కూడా, నువ్వు ఫస్ట్ రాముకి మెసేజ్ పెట్టు, ఇలాగ వెళ్ళాలి రేపు పొద్దున. సరే అని చెప్పి పెట్టాను, మీకు ఓకే అయిపోయింది. మరి ఎందుకు ఓకే చేశారు వెంటనే? ఆయన మెసేజ్ ఉంది కాబట్టి వచ్చాను, ఓకే అయిపోయింది. అంటే ఇప్పుడు 1,42,000 మంది తీసుకొచ్చారు కదా. ఈ రోజు నేను చెప్తా, మీరు ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు, పత్రి సార్ నిజంగా ఫాలో అయ్యేవాళ్ళు, నిజంగా ప్రేమించేవాళ్ళు 2,000 మంది మాత్రమే ఉన్నారు. వా, సార్ చెప్పింది ఏమో అంతమంది 1,42,000 మంది తెచ్చి ఫాలో అయ్యి ఉన్న వాళ్ళంతా తక్కువ మందే ఉన్నారు. 2,000 మంది ఉన్నారు. 2,000 మంది ఉన్నారు. ఈ విషయం చెప్పింది ఎవరో తెలుసా? పత్రి సారే చెప్పారు. ఓకే, ఈ 2,000 మందిలో 1,200 మంది ప్రాణం కూడా ఇచ్చేసి వాళ్ళు ఉన్నారు. సార్ అంటే ఏదంటే అది, అందులో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అంతే. మనం 100%. అది కాదు, నేను ఇది చెప్తాను, ఎవరికి వాళ్ళు వీడియో చూసేవాళ్ళు.
ఇప్పుడు మనం అనుకుంటే వాళ్ళు అనుకుంటారు, వీడియో చూసి వాళ్ళకి అడుగుతారు ఎవరు చూస్తున్నారో వాళ్ళు అందులో ఉన్నామా లేదా. అంతే. అంటే ఇప్పుడు నేను చెప్పింది ఆయన అడిగా, మరి అప్పుడు ఇలా చెప్పారు కదా అంటే అవసరం కొద్దీ అబద్ధాలు ఆడతాం, మన సృష్టి కార్యం చేయాలంటే శ్రీకృష్ణుడు కూడా మాయ చేశాడు, అదే మాయ నేను చేశానని చెప్పాడు. రైట్, అందరినీ ఒకవైపు తీసుకొచ్చే ఉద్దేశమే వాళ్ళది. అంతే. సూపర్ గణేష్, వాట్ అండ్ అండర్స్టాండింగ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు ఇంకా మంచి అవకాశం ఇచ్చినందుకు, ఈరోజు పిఎంసీలో ఎంత గొప్ప విషయం తెలుసుకుంటాకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జై హో పత్రిజీ. ఇది మిత్రులారా, విన్నాం కదా, కర్మ శిక్షణ, నో కర్మ అనేవి కూడా చెప్పారు వారు. ఒక వీడియో చూస్తే 3 రోజులు దాన్ని ఆచరించి అప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీడియో చూసే ఒక అద్భుతమైన ప్రాక్టీస్ చేస్తున్నారు. ఏమంటాం మనం, లాస్ట్ ఇయర్ ఒక టాపిక్ మీద మాట్లాడారు, మనం ఎప్పుడంటే అప్పుడు తనను పిలవట్లేదు, యాక్చువల్లీ తనే రిజొనేట్ అయినప్పుడు మెసేజ్ చేస్తున్నారు, ఇవి మాట్లాడాలనుకుంటున్నా నేనని. ఇది కదా మరి ధ్యాన సాధన చేస్తే ఏం జరుగుతుంది, ఎలా ఉంటారు అంటే, వారు ఒక సాఫ్ట్వేర్ నుండి ఐటీ బిజినెస్ నుండి అటు ఆ బిజినెస్ చేస్తూ ఇటు ధ్యాన సాధన చేస్తూ కౌన్సిలింగ్స్ ఇస్తూ 90 డేస్లో ధ్యాన ఆశ్రమాన్ని అద్భుతంగా నిర్మించి చూపించారు. ఇది కదా ఆచరణ అంటే. పత్రిజీ చెప్పింది అదే, ఆచరణ, ఆచరణ, అనుభవ జ్ఞానం. అన్నీ నార్మల్గా వినడం కాదు, అప్లై చేయడం అని చెప్పారు. ఇంకొక సత్యం కూడా చెప్పారు, పత్రిజీ ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఎందుకు చెప్తారని వారు రిసీవ్ చేసుకున్నారు. అంటే పత్రిజీని ప్రశ్నించి తనకు తాను తెలుసుకోవడం అనేది జరుగుతుంది. మరి నిజంగా మరి అపోహన అంటే మరి ధ్యానాశ్రమాన్ని క్రియేట్ చేశారు వారు, ఉంది, మనం వెళ్ళి చూడొచ్చు. ఆ ప్లేస్కి క్లాసెస్ ఏర్పాటు చేస్తారు, త్వరలో మనం దాని మీద ఒక ప్రోగ్రాం చేద్దాం. మరి ఇది అనుకుంటున్నారా అని అపోహలు ఉన్నారా అంటే కాదు కదా, ధ్యానాశ్రమాన్ని నిర్మించి చూపించారు, ఆల్రెడీ అక్కడ నడుస్తుంది. ఇది మిత్రులారా. కాబట్టి మనల్ని మనం ఇప్పుడు పరిశీలించుకోవాలి. ఒక పిరమిడ్ మాస్టర్ ద్వారా ఏదైనా అందింది అంటే మనందరికీ మెసేజ్. ఇప్పుడు నేను పరిశీలించుకుంటున్నా, ఓకే అప్పుడు అలా చెప్పారు, ఇప్పుడు ఇలా చెప్పారంటే నేను ఎక్కడున్నా, ఇప్పుడు కర్మ గురించి నేనేం చేస్తున్నా, ఎలాంటివి చేస్తున్నా, గతాన్ని మోస్తున్నానా, గతంలో అద్భుతమైన వీడియోలు చేశాము, అయిపోయింది, మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు, అయిపోయింది, ప్రస్తుతం ఏం చేస్తున్నాం అనేదే ఇంపార్టెంట్ అనేది వారి మాటల్లో తెలుసుకున్నాం. కాబట్టి మిత్రులారా, వీటన్నిటికీ మూలం ధ్యానం, ఆత్మజ్ఞానం పెంచుకోవడం, మనల్ని మనం మార్చుకోవడం, ఆలోచనలను, మాటలను, చేతలను మార్చుకోవడం, చెవులను, కళ్ళను, నోటిని సరిగ్గా వినియోగించడం, ఎగ్జాంపుల్స్తో సహా చెప్పారు. సో ఇవన్నీ ధ్యాన సాధన చేస్తూ తెలుసుకోవాలని కోరుకుంటూ, ఇలాంటి అద్భుతమైన విషయాలు అందిస్తున్న పిఎంసికి అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.